ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ, అలాగే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ నమస్కరిస్తూ, మరి ఏదైతే గత 8వ తారీఖున పిఠాపురంలో ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ యొక్క భద్రత కోసమై సేఫ్టీ సెక్యూరిటీ మరి టూల్ కిట్స్ 325 మందికి ఇవ్వడం జరిగినది. అదే రీతిలో మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ సోదరులు కొన్ని వేల మంది ఉన్నారు, ఎంతో మంది చనిపోయారు. మరి ఈ రోజు వరకు కూడా మీరు పిఠాపురంలో ఒక వెలుగు వెలిగించిన మహాన్నత వ్యక్తి మరి చీకటి రాజ్యంలోంచి వెలుగును తీసుకొచ్చి ఒక ఎలక్ట్రీషియన్కి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే రీతిలో ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే వారిని కూడా మీరు ప్రోత్సహించి మరి ఏదైతే కార్మికులు ఎలక్ట్రికల్ సోదరులు ప్రమాదపు అంచున ఉన్నారో మరి మీ ఇచ్చే టూల్ కిట్స్ విధానాన్ని వారిని కూడా ప్రోత్సహించి వారి ద్వారా మీరు ఇవ్వాలని, అలాగే మీ యొక్క పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా మేము ఆదుకుంటాం, కన్నీళ్లు తుడుస్తాం అని గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా తెలియజేసి ఉన్నారు. మరి 100 రోజులైంది, మరి ఈనాటి వరకు కూడా ఒక్క ఆప్షన్ కూడా విడుదల కాకపోవడం వల్ల చాలా ఆందోళన చెందవలసి వస్తుంది. ఎప్పటికైనా ఆలోచన చేయండి. ఒక మ్యారేజ్ క్లైమ్ తీశారు, డెలివరీ క్లైమ్ తీశారు, యాక్సిడెంట్ క్లైమ్ తీశారు, మరి సహజ మరణం క్లైమ్ తీసేశారు. ఏమున్నాయండి ఇంతవరకు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో వలవల పార్టీ గారిని తాడేపల్లిను వారిని సంక్షేమ బోర్డు నిమిత్తం చైర్మన్ గా ప్రకటించి ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున, రాజమహేంద్రవరం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు ప్రకటించిన 1 మంత్ అయింది, ఎప్పటికీ కూడా మీరు ప్రమాణ స్వీకారం చేసి మరి ఏదైతే సంక్షేమ బోర్డులో ఉన్నాయో సంక్షేమ బోర్డు నుంచి మరి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా మాకు ఖచ్చితంగా త్వరలో అందజేయాలని, ఇప్పటికే సమయం మించిపోయిందని మీరు తమకి తెలియపరుస్తున్నాం. సంక్షేమ బోర్డు నిమిత్తం చెస్ సంబంధించి మరి అనేకమైన మీరు కలెక్షన్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా సంక్షేమ బోర్డుకి మరి నిధులు వెళుతున్నాయి. ఈ నిధులన్నీ కూడా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకు వర్తింపజేయాలని తెలియజేస్తున్నాం. డిపార్ట్మెంట్ వారు సుమారుగా 750 రూపాయలు ఎలక్ట్రీషియన్ అంతర చేత కట్టించుకున్నారు, రాష్ట్రం మొత్తం మీద కట్టించుకున్నారు. ఈ రోజున ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడు రెన్యువల్ కింద పని చేయదు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? 10 నుంచి 15 లక్షల రూపాయలు వస్తుంది అని ప్రతి యూనియన్ దగ్గరికి వెళ్ళి మీరు రాయించుకునే సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఒక రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున 250 మంది చేయించాం మేము. ఈ రోజున మా ట్రెజరర్ గారు నిన్న వెళితే ఇది రెన్యువల్ పని చెయ్యదు అనే కాన్సెప్ట్ చెప్పి ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఎలక్ట్రీషియన్ ఆపత్కర్మ ఎప్పుడు కూడా అనునిత్యం ప్రమాదం అంచనా ఉన్నటువంటి మీరు గుర్తించి ఇన్సూరెన్స్ చేసి 750 రూపాయలు కలెక్షన్ చేశారు 250 మంది మీద. మీరు తక్షణం దీనికి సమాధానం చెప్పని ఎడలా పోస్టల్ డిపార్ట్మెంట్ వద్దే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.